హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే గాయత్రి గారు. నమస్తే గురువు గారు. కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి తెలియజేయండి. ఎస్ మేడం, మనం రెండు ఆఫర్స్ ఇస్తున్నాం. నెంబర్ 1 వచ్చేసి మనకి జన్మకుండలి రిపోర్ట్ 699 రూపాయలకు మాత్రమే. ఇది ఒక ఆఫర్ ఉంది, రైట్. తర్వాత రెండవ ఆఫర్ వచ్చేసి న్యూమరాలజీ కోర్స్ ఫౌండేషన్ నేర్పిస్తున్నాం. అది వచ్చేసి మనకి 5999. సో ఈ రెండు కూడా మీరు చాలా అంటే పవర్ఫుల్గా మీకు పనికొచ్చే కోర్సెస్ అనమాట. సో దీన్ని ఉపయోగించుకోవచ్చు మీరు దూసుకోవటానికి. న్యూమరాలజీ గురించి సరి అయిన అవగాహన లేకుండా కూడా మనం దీన్ని ఉపయోగించడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఆ ఫౌండేషన్లో మీకు అన్ని వివరాలు వస్తాయి. 699 రూపాయలలో మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత మీ వెహికల్ నెంబర్, మ్యారేజ్ డేట్, 5 డీకోడింగ్స్ చాలా పర్ఫెక్ట్గా ఇస్తాం. పవర్ఫుల్గా దూసుకెళ్తాను. మీరు కొత్తగా న్యూమరాలజీ కోర్స్ కూడా నేర్పిస్తున్నారు కదా, దాని గురించి తెలియజేయండి. ఇది 599 రూపాయల్లో మనం ఫౌండేషన్ కోర్స్ ఇస్తాం. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే న్యూమరాలజీలో చాలా మంది కరెక్షన్ చేసుకుంటారు, కానీ ఏం జరిగిందో తెలియదు. అది తెలుసుకోవడానికి ఉపయోగపడేది మనకి 5999 రూపాయలు మాత్రమే ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ బ్యాక్ చేసినా ఇంకా ఎక్కువ వివరాలు మీకు దాంట్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎస్ మ్యామ్, చెప్పండి. గురువు గారు, ఇప్పుడు ఎలాంటి కాల్స్ మాట్లాడాలన్నా మనకి ఫోన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో అట్లాగే ఫోన్ ఎలా ఇంపార్టెంటో మనకి సిమ్ కూడా ఇంపార్టెంట్. సిమ్ ఎంత ఇంపార్టెంట్, అందులో నంబర్ కూడా ఇంపార్టెంట్. సో అదే నంబర్ సరిగా లేకపోతే మనకు అదృష్టం కలిసి రాదు అని వింటూ ఉన్నాం. సో అసలు ఆ నంబర్ ఎలా ఉండాలి న్యూమరాలజీ ప్రకారం, లక్కీ మొబైల్ నంబర్ గురించి మా కోసం ఇవాళ తెలియజేయండి. సూపర్ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఇది. మనకి ఎప్పుడు కూడా లక్కీ మొబైల్ నెంబర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఈ యాంత్రికమైన జీవితంలో చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే అలా మొబైల్ నెంబర్ ఏదో ఒకటి అన్నట్టుగా తీసేసుకుంటారు. కానీ ఇవాళ రేపు మీరు ఏం చేయాలన్నా, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఆర్టీఎం ఏం చేయాలన్నా పేమెంట్ గేట్వేస్ మొత్తం మొబైల్ నెంబర్తోనే కనెక్ట్ అయింటాయి. తర్వాత మళ్ళీ మనకి ఏది మాట్లాడాలన్నా, మంచి మాట్లాడాలన్నా, చెడు మాట్లాడాలన్నా మొబైల్ నెంబర్తోనే మనకి నిత్య జీవితంలో ఇది ఒక అద్భుతమైన వస్తువు కింద మారిపోయింది. కాబట్టి దీన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్లో పెట్టుకోలేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉంటుంది. చిన్న కన్క్లూజన్, లక్కీ నెంబరా కాదా తెలుసుకోవడానికి చిన్న కన్క్లూజన్. మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ని ఒక్క 2 minutes టైం కేటాయించేసి దాన్ని టోటల్ చేయండి. చాలామందికి టోటల్ కూడా తెలియదు. సో నాకు చాలామంది కాల్ చేస్తారు, సార్ ఇది మీరు లక్కీ మొబైల్ నెంబర్ అన్నారు ఎలా అంటే, సో మీ మొబైల్ నెంబర్ టోటల్ ఎంత అంటే మాకు తెలియదు అంట. అంటే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ టోటల్ కూడా మీకు తెలియకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అది మనకి చాలా అతి ముఖ్యమైన వస్తువు కింద మారిపోయింది కదా మొబైల్. ప్రపంచం ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా అందులో నుంచే చేస్తాం. ఏది చేయాలన్నా, మంచి మాట్లాడాలన్నా దాంట్లో నుంచే, చెడు మాట్లాడాలన్నా దాంట్లో నుంచే, తర్వాత మనకు డబ్బులు వచ్చే మాట్లాడాలన్నా దాంట్లో, మనం పంపించాలన్నా ఆ మొబైల్ నుంచే. కాబట్టి అది మనకు చాలా వైబ్రేటెడ్గా ఉండాలి. సపోజ్ 10 అంకెల మొబైల్ నెంబర్ని ఒకసారి మీరు టోటల్ చేసుకొని చూసుకోండి. అది మీకు లక్కీ నెంబర్లో లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ అది శత్రు నెంబర్లో ఉంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అయింది. మీరు ఏది చేసినా ముందుకు పోలేరు. అది కంపల్సరీ 4 విషయాల మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. రిలేషన్ మీద చూపిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. గ్రోత్ మీద చూపిస్తుంది, హెల్త్ మీద చూపిస్తుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద చూపిస్తుంది. సో ఇవన్నీ మనకు కరెక్ట్ ఉంటేనే కదా మనం ముందుకు దూసుకెళ్ళేది. కెరీర్కి రిలేటెడ్గా ఉంటుంది, ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ నెంబర్స్ ఎలా మారిపోయినాయంటే ఇప్పుడు ట్రెండింగ్ ఇది కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొనుక్కునే మొబైల్ నెంబర్ కింద కన్వర్ట్ అయిపోయింది. అంత వైబ్రేటెడ్గా ఉన్న నెంబర్ని మనం ఒక్కసారైనా సరి చూసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మా కోసం లక్కీ మొబైల్స్ నెంబర్స్, లక్కీ మొబైల్ నెంబర్స్కి ఒక 2-3 ప్రామాణికాలు చెప్తాను నేను. ఇంకా చాలా ఉంటాయి దానికి, కానీ ఒక 2-3 ప్రామాణికాలు అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు 10 అంకెల మొబైల్ నెంబర్ని టోటల్ చేయండి. టోటల్ చేస్తే బై సపోజ్ అది కొంతమందికి టోటల్ ఎలా చేయాలో తెలియదు, వాళ్ళ కోసం టోటల్ కూడా చేసి చూపించండి. 10 అంకెలని మనం 1 ఏదైతే మీకు నెంబర్లు ఉన్నాయో ప్లస్ చేసుకుంటూ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ నెంబర్ ఉంది, ఇది 8639475126. దీన్ని టోటల్ చేస్తే మీకు 60 వస్తుంది, 126. ఓకే, దీంట్లో ఆల్ నెంబర్స్ ఉంటాయి. సో కొన్ని ఆల్ నెంబర్స్ ఉంటాయి, మీకు కావాల్సిన నెంబర్స్ ఉంటాయి. 8+6 6+3 తర్వాత ఇలా మీకు టోటల్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఇది ఎంత టోటల్ వస్తుందో ఆ టోటల్ని మళ్ళీ సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు అది మీకు లక్కీ నెంబర్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఏంటి, శత్రు నెంబర్ ఏంటి అనేది కుండలి చెప్పాంగా మనం, 699 రూపాయల కుండలి, దాంట్లో క్లియర్గా వస్తుంది.
దాంట్లో మీ లక్కీ నెంబర్ వస్తుంది, శత్రు నెంబర్ వస్తుంది, మీరు ఏ దిశగా నడవాలో వస్తుంది, మీ లక్కీ జెమ్ స్టోన్ ఏందో వస్తుంది, తర్వాత మీ లక్కీ డైరెక్షన్ వస్తుంది, మీ లక్కీ మ్యారేజ్ డేట్ ఏది పెట్టుకోవాలి మీది కానీ మీ పిల్లలది కానీ, ఇలాంటి చాలా డీకోడింగ్స్ వస్తాయి. ఏ కలర్ బట్టలు వేసుకోవాలి, ఏ కలర్ బట్టలు వేసుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా జన్మకుండల రిపోర్ట్లో వస్తాయి. అది మీరు తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ ఎందులో పెట్టుకోవాలో తెలిసిపోతుంది. సో ఇప్పుడు వాడుతున్న మొబైల్ నెంబర్ కూడా సరైందా లేదా కూడా దాంట్లో డీకోడ్ చేసి ఇస్తాం. తర్వాత మీరు వాడుతున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా దాంట్లో కరెక్ట్ ఉందా లేదా కూడా చూసిస్తాం. సో ప్రామాణికం ఏంటంటే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ని టోటల్ చేసుకున్నప్పుడు అది మీకు 5 కానీ 6 కానీ 1 కానీ వచ్చిందనంటే చాలా అద్భుతంగా ఉన్నట్టు నెంబర్. కొంతమందికి 9 కూడా లక్కీ నెంబర్ ఉంటుంది, అది వచ్చినా పర్వాలేదు, నడిచిపోతుంది. అట్లానే తర్వాత సింగిల్ డిజిట్ వస్తే సింగిల్ డిజిట్ 1 కానీ మనకి 5 కానీ 6 కానీ కొన్ని సందర్భాల్లో 9 కూడా వచ్చినా మీకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అది కాకుండా మీకు 7, 8, 3, 4 ఇలా డిఫరెంట్ నెంబర్లో వచ్చింది అనుకోండి, మీకు ఇబ్బంది అయింది. దాదాపు ఆ నెంబర్లు ఎవరికి లక్కీ నెంబర్లు ఉండవు. సో కాబట్టి అది మీకు ఉపయోగించే పరిస్థితుల్లో లేదు అని అర్థం. సో కాబట్టి లక్కీ మొబైల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్లాన్ చేసుకోండి అద్భుతంగా. లక్కీ మొబైల్ నెంబర్ కనుక మీరు కనెక్టివిటీలో ఉంటే అన్నీ ఎలా మారిపోతాయో చాలామంది అనుభవిస్తున్నారు. అంటే దీని ఎక్స్పీరియన్స్ చాలామంది అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ కాండి, దీన్ని మారిస్తే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను కూడా మార్చుకున్నాను, దాదాపు 4-5 నెంబర్లు నేను మార్చుకున్నా ఇప్పుడు నా ఇన్స్టిట్యూషన్ కోసం. అంత ముందున్న నెంబర్లు మొత్తాన్ని క్లోజ్ చేసేసి కొత్త నెంబర్లు. చాలామంది అంటారు, సార్ నేను 30 సంవత్సరాల నుంచి వాడుతున్నాను సార్. నేను 32 సంవత్సరాల నుంచి వాడిన నెంబర్ని కూడా దాన్ని తీసేసి కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకుంటే దానికి వస్తున్న ఫోన్లు మొత్తం దీనికి వచ్చేస్తాయి. అది ఒక టెక్నికల్ ఇష్యూ. సో దాంతో మీరు సెట్ చేసుకోవచ్చు. దానికి వచ్చే పోతాయి కదా, బిజినెస్ కాంటాక్ట్స్ పోతాయి, బిజినెస్ డీలింగ్స్ పోతాయి అనుకుంటే వాట్సాప్ మెసేజ్లు వస్తాయి, జనరల్ మెసేజ్లు వస్తాయి, కాల్స్ కూడా వస్తాయి. దాన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను. మొబైల్ మార్చడం వల్ల మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని విన్నాను, నిజమేనా? కంపల్సరీ సాధించవచ్చు. ఫస్ట్ ఎకనామికల్ గ్రోత్ని సాధించవచ్చు. ఎందుకంటే ఆ నెంబర్లలో మనకి ఎకనామికల్ నెంబర్ గ్రోత్ ఉండేట్టుగా నెంబర్లు సెట్ చేసి ఇస్తాం మేము. సో దాంతో మనకు ఫైనాన్షియల్ ఒకసారి సెట్ అయిందంటే మిగతా ఆయన సెట్ అయిపోతాయి కదా ఆటోమేటిక్గా. సో ఫైనాన్షియల్ బాగుంటే రిలేషన్ బాగుంటుంది, రిలేషన్ బాగుంటే గ్రోత్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటే మీకు అన్నీ కూడా సెట్ అయిపోతాయి. అవును. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం అసలు ఏ నెంబర్ ఎక్కడెక్కడ ఉండాలో తెలియజేయండి. ఎస్, మీకు ఎప్పుడైనా నెంబర్ ఎక్కడెక్కడైనా ఉండొచ్చులే, కానీ మీకు టోటల్ చేసినప్పుడు మాత్రం 5 నెంబర్ కానీ 6 నెంబర్ కానీ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. 4, 5, 6 మనం ఎప్పటి నుంచో అనౌన్స్ చేసాము దాన్ని. చాలా హెవీగా ఉంది దాని గురించి, ఇప్పుడు దొరకట్లేదు. లాస్ట్లో కాదు మీరు 5, 6 పెట్టుకోవచ్చు, 4, 6 పెట్టుకోవచ్చు. సో లాస్ట్ వచ్చేటట్టుగా 6 ఉండేట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో టోటల్ చెప్పినప్పుడు మీ లక్కీ నెంబర్ కంపల్సరీ రావాలి. గ్రాండ్ టోటల్ చేసి దాన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసుకుంటే మీ లక్కీ నెంబర్ ఉండేట్టుగా ఉంటే చాలా బాగుంటుంది. సో 4, 5, 6 స్థానాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇది 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం, 7, 8, 9, 10 స్థానాలు ఉంటాయి మనకి 10 అంకెల మొబైల్ నెంబర్లో. సో మనకి ఈ 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం ఈ 3 స్థానాలలో మాత్రం 0 ఉండొద్దు. ఎందుకంటే ఇది 4 అంటే కుబేర నెంబర్ అంటారు దీన్ని. అంటే బ్యాంక్ బ్యాలెన్స్కి రిలేటెడ్గా డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ 0 ఉందంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కంపల్సరీ 0నే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత 5వ స్థానం అంటే బిజినెస్ రిలేటెడ్, 5 అంటేనే బిజినెస్. సో కాబట్టి అక్కడ 0 ఉందనుకోండి, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు అంటే ప్రతిదీ బిజినెస్ ఇవ్వాలి. రేపు మీరు ఉద్యోగం చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటారు, అది కూడా బిజినెసే. అక్కడ మీకు 0 కావడానికి ఆస్కారం ఉంటుంది. 6వ స్థానం వచ్చి మనీ ఫ్లో స్థానం అంటారు దీన్ని, డబ్బుల స్థానం. అక్కడ మీకు 0 ఉందంటే డబ్బులు మీకు ట్రాన్సాక్షన్ అంతా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఈ 3 స్థానాలలో ఎట్టి పరిస్థితుల్లో 0 లేకుండా మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా ప్రామాణికాలు ఉంటాయి. మీరు స్క్రోల్తో నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు, దానికి సంబంధించిన వివరాలు ఇంకా చాలా ఉంటాయి. అన్నీ మనం ఒక సింగిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా, లక్కీ మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలన్నా మన దగ్గర ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది. 4299 మీకు లక్కీ మొబైల్ నెంబర్ క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది, మీకు ఇష్టం వచ్చిన నెంబర్. సో కాబట్టి మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయండి, దానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్లో 4, 5, 6 ప్లేసెస్లో 0 అస్సలు ఉండకూడదు. అలాగే 9th ప్లేస్లో 10th ప్లేస్లో 4, 6 కానీ 5, 6 కానీ ఉండొచ్చు. ఎస్, ఇప్పుడు మనకి 9, 10, 8, 9, 10 ఈ 3 స్థానాల్లో మనం 4, 5, 6 రెఫర్ చేసాం. ఎందుకు 4, 5, 6 రెఫర్ చేసామంటే ఇట్ ఈస్ ఏ గోల్డెన్ లైన్ ఇన్ న్యూమరాలజీ. చాలా మందికి నెంబర్ డెఫిసిట్ ఉంటుంది. సో ఎన్ని నెంబర్లు మిస్ అయినప్పటికీ 4, 5, 6 ఉందనుకోండి వాళ్ళ లైఫ్లో, ఇది డబ్బుల స్థానం, డబ్బుల లైన్, దీన్ని గోల్డెన్ లైన్ అంటారు దీన్ని. ఆ ఒక్క లైన్ మీ మిగతా అన్ని నెంబర్లని ఓవర్టేక్ చేయొచ్చు. అందుకోసమనే 4, 6 రెఫర్ చేసాం ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు బాగా డెఫిసిట్ ఉంది అది.
సో మీకు ఒకవేళ అదే కావాలన్నా కూడా ఇప్పుడు మనం కొంచెం కాస్ట్తోని మనం దాన్ని ప్రొవైడ్ కూడా చేస్తాను. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే గురుగారు, ఒకవేళ 456 పెట్టుకుంటున్నాము అనుకుందాం, అయితే స్టోర్కి వెళ్తే వాళ్ళు ఇవ్వట్లేదు అని అంటున్నారు కొంతమంది, నేను కామెంట్స్ లో చూసాను. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తారు? మనం ప్రొవైడ్ చేస్తాం ఆల్టర్నేట్ కింద. సపోజ్ 456 లేదు, 56 పెట్టుకోవటము లేదా 46 పెట్టుకోవడం, సేమ్ వైబ్రేట్ ఉంటాడు. అంటే ఇవన్నీ ఎలా తెలుస్తుంది మనకంటే మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది న్యూమరాల్కి సంబంధించింది. దాంట్లో నెంబర్ యాడ్ చేస్తే 5 డీకోడింగ్ చేస్తుంది. అది గుడ్, నార్మల్, గుడ్, వెరీ గుడ్, వెరీ బ్యాడ్, బ్యాడ్, తర్వాత ఎక్సలెన్సీ చేస్తుంది. ఎప్పుడైనా మనం ఎక్సలెన్సీ నెంబర్ తీసుకోవాలి. తీసుకుంటే మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలా అంటే మళ్ళీ మీకు దాంట్లో ఏమైనా మోసం చేయడానికి కుదరదు. మీ నెంబర్ని చెక్ చేసి దాని స్క్రీన్ షాట్ పెడతాం, ఏ టైంకి చెక్ చేసాం, అది ఎక్సలెన్స్ ఉందా లేదా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. సో ఒక్కసారి మీరు నెంబర్ మార్చుకోండి, అద్భుతంగా మీరు దూసుకోవడానికి అన్ని మార్గాలు ఓపెన్ అయిపోతాయి. నాకు ఇంకొక డౌట్ వచ్చింది గురుగారు, ఇప్పుడు మీరు 456 ప్లేస్ లో జీరోస్ ఉండొద్దు అని అన్నారు, మళ్ళీ ఏ నెంబర్స్ ఉంటే మంచిది అంటారు? ఆ ప్లేసెస్ లో ఏ నెంబర్లు అయినా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు అట్లా సస్పెక్ట్ గా ఉంటే 6వ స్థానంలో 8 లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. 6వ స్థానంలో 8 ఉండకూడదు. ఇట్లాంటి ఇంకా చాలా డీకోడింగ్స్ ఉంటాయి. అన్ని మనం ఒకటే వీడియోలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేం. అయినా వాళ్ళకి ఎక్కదు, మళ్ళీ కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి 699 జన్మకుండలి రిపోర్ట్ తీసుకుంటే దాంట్లో ప్రతిదీ డీకోడింగ్ వస్తుంది వాళ్ళకి. సో ఏ స్థానంలో ఏది పెట్టుకోవాలి చెప్పేస్తాం మనమే, ఇలా ఎలా తీసుకోండి. ఒకవేళ మీకు దొరకకపోతే మీకు ఇట్ ఈస్ నాట్ అవైలబుల్, ఎక్కడ మీరు లొకేషన్లో ఉన్నారు అక్కడ మీకు దొరకట్లేదు, మాకు కాల్ బ్యాక్ చేస్తే దాన్ని మనం లిటిల్ బిట్ అమౌంట్ తీసుకొని దాన్ని మనం ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ లొకేషన్లో వాళ్ళు కేవైసీ ఇచ్చి నెంబర్ తీసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. మొబైల్ నంబర్ అసలు ఎలా ఉండాలి? లక్కీ మొబైల్ నంబర్, మళ్ళీ ఆ మొబైల్ నంబర్ తీసుకున్న తర్వాత ఏ నెంబర్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి అని ఎంతో క్లియర్ గా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.